ఏది ఫ్యామిలీ మ్యాన్ శుద్ధ పూసనే అన్నట్టు కదా. ఇట్లా క్యారెక్టర్లను ఎట్లా ఊళ్ళకెళ్ళి ఇప్పుడు డిఫరెంట్ పట్టుకొచ్చినావా? ఊర్లోకి వెళ్ళాను కదా మన మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఉండే క్యారెక్టర్లే. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాము ఎట్ ది సేమ్ టైం సినిమా కదా, సినిమాకి ఆడియన్స్ కొన్ని ఊహించుకుంటారు కదా. ఒక్కొక్క ఇప్పుడు ఏ చిన్న సినిమా తీసినా ఏ పెద్ద సినిమా తీసినా అంటే ఒక సినిమా తీసినప్పుడు హీరో అంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పేసి, హీరోయిన్ అంటే కొన్ని లక్షణాలు ఉండాలని, వాటితో పాటు మన సహజంగా మనకేంటిది మన ఇండల్లో ఉండే మనం ఇప్పుడు మనకు తెలియకుంటేనే మనం సామాన్యంగా ఉన్నా కూడా మనకు కొన్ని అసామాన్య నిర్ణయాలు ఉంటాయి మనకు కొన్ని అంటే ఇప్పుడు ఇంట్లో సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, మనకు తెలియకుంటే మనం దాన్ని మనకున్న తెలివితో దాన్ని ఓవర్కమ్ చేస్తుంటాం. అది అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఒక సొసైటీలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన ఎత్తుకుంటే అదే ఎంత సక్సెస్. మన ఇంట్లో మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మన ఫ్యామిలీని నవ్వించడానికి, మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు కూడా మనకు పెద్ద అచీవ్మెంట్ అవి. అట్లా మన చుట్టూన్న క్యారెక్టర్లతోటి ఇప్పుడు ప్రతి చెప్తున్నా కదా, ఇప్పుడు చిరంజీవి విజయశాంతితో పాటు ఒక 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 10 క్యారెక్టర్లు సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇది నేనే, ఇది ఆయనే, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెళ్లి పాట ఎట్లా ఓన్ చేసుకుంటారో ఆ క్యారెక్టర్లు కూడా అట్లా ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి సార్ పేరు విజయశాంతి అంటే ఇప్పుడు మన నాయన క్యారెక్టర్లు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు అల్లుడు అర్జును, రష్మిక మందన్న ఎందుకు పెట్టలేవు పేరు? అయ్యస్ ఎగ్జాక్ట్లీ, మంచి విషయము. అంటే ఇప్పుడు మనకేంటిది ఎప్పుడు కానీ మనకు కొంచెం పాతది చెప్తే ఇంకా బెటరు. ఇప్పుడు రన్నింగ్ కనుకంటే కొంచెం పాతది చెప్తే కూడా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు మనకు క్యాచీగా ఉండేది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగినావు కదా అల్లు అర్జున్ రష్మిక మందన్న, చిరంజీవి విజయశాంతి అంటే కూడా ఎక్కువ దానికంటే దీనికి ఎక్కువ కొంచెం ప్రేక్షకులు అరే బాగుంది కదా అని అంటారు. ఆడియన్కి ఈ కాంబినేషన్ కంటే ఈ కాంబినేషన్ అరే బాగుంది కదా అని అంటారు. అట్లా ఇంటెన్షన్లో ముందు నుంచి అంటే మనం చిరంజీవి అభిమానులుగా ఎట్ ది సేమ్ టైం నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమకు అనుగుణంగా ఈ పేరు పెట్టాను. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. ఈ ట్రెండీ కంటే ఈ ట్రెండీ బాగా వర్కౌట్ అవుతుందని పెట్టుకున్నాను. అది వర్కౌట్ అయింది నాకు. అది ఫైసల్ నిర్మాత మళ్ళీ షరతులు పెట్టిండ ఏమన్నా గింతలనే కావాలి ఇంత అన్నవి ఎందుకు లేదు. మనకు నేను అతనికి అంటే ప్రొడ్యూసర్స్ ముగ్గురు, ఇద్దరు యూఎస్లో ఉంటారు, నాగార్జున సారు, శిరీష్ గారు, ఒక ఆయన ఖమ్మంలో ఉంటాడు. ఇక మనకు నా హరికృష్ణ పెద్ద దిక్కైనా మనకు. అట్లా వాళ్ళ సహకారంతో అనుకున్నట్టుగానే చేసిన, ఏం పెరగలేదు. అంటే ఇప్పుడు ₹2 అన్నక్కడ ₹2.10 అయింది. అంటే అది ఎందుకు ఇప్పుడు మనకు పెరిగినాయి కదా సడన్గా. ఇప్పుడు నెలకు కూడా పెరుగుతూనే ఉన్నది కదా. మళ్ళీ నేను చూస్తుంటే మన హీరోలు మన హీరోయిన్లు కాకుండా ముందుగాల చూడంగానే లీడర్ సీతక్క పడ్డది. సీతక్క ఒక పాట రిలీజ్ చేసి ఇచ్చిన మొన్ననే రీసెంట్గానే. అంటే ఇప్పుడు 6 పాటలు, స్పెషల్ థ్యాంక్స్ కాదు, 6 పాటలు ఉంటాయి మన సినిమాలో. 6 పాటలను 3 పాటలు సినిమా సెలబ్రిటీలతో చెప్పించిన. ఒక పాట శేఖర్ కమ్లో రిలీజ్ చేసిండు, ఒక పాట దేవకట్ట రిలీజ్ చేసిండు, ఒక పాటనేమో కీరవాణి సార్ రిలీజ్ చేసిండు. ఇంకా మిగిలిన 3 పాటలు ముగ్గురు పొలిటికల్ సెలబ్రిటీలు. ఇప్పుడు సీతక్క రిలీజ్ చేసిండు, ఇంకొక పాట ఇంకో సెలబ్రిటీ రిలీజ్ చేసిండు తెలుస్తుంది, ఇంకొక పాట ఇంకొక సెలబ్రిటీ రిలీజ్ చేసిండు. అంటే ఈ 3 సినిమా వాళ్ళు ఎందుకు చేశారు, 3 పొలిటికల్ వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా సినిమా కథలో భాగమే. అంటే మనకు సినిమా చూస్తే తెలుస్తుంది, అందుకని ఇట్లా చేసినారంటాం. ఇప్పుడు మీకు ఏదైనా సామాను కొంటారు కానీ షరతులు వర్తిస్తాయంట అని ఉంటుంది. ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అని ఉంటుంది. అది తొందరగా చెప్పేస్తాడు. అది మిగతాది ఇది వాడండి మీ ముఖంలో చాలా గ్లో వస్తుందని గట్టిగా చెప్పి ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అంటాడు. లాస్ట్కు వినబడకుండా చెప్తాడు. అంటే ఏమన్నా అంటే మేము ఆల్రెడీ చెప్పినాం కదండి ఈ ప్రోడక్ట్కు వాడొద్దని, కింద చెప్పినాం కదా. ఎంత చెప్పినవారు అంటే సెకండ్లో చెప్తాడు. ఇదంతానేమో 1 నిమిషం చెప్తాడు. ఇదంతా అంటే ఇటువంటివి నీకు అయినాయా ఎప్పుడన్నా? కొన్నాక ఆగమవుడు అయినా అంటే పర్టికులర్గా ఉండదు కానీ మనం అంతా ఆలోచించి తీసుకుంటే అప్పుడు తీసుకుంటాము. తర్వాత చూస్తే ఆల్రెడీ చెప్పినాం కదా అంటే ఎక్కడ చెప్పినాము అంటే చెప్పినాం సార్ ఒకసారి చూసుకోండి మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ తిరిగేసి అన్ని చదివితే కరెక్టే చెప్పినాం కదా అని అంటారు. అందుకే ఆ షరత్ మనం ఏవి కరెక్ట్ ఫుల్గా చదవం కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ పేపర్ ఇన్ని ఉంటాయి. అవి ఏదో ఒక ఫస్ట్ పేపర్ చూసేసి మిగతా అనేసి సంతకం పెడతాం. వాడు ఎక్కడనో ఏదో మూలలో రాస్తాడు గీత ఇది ఇట్లా అని. ఈ నడమ బాగానే సంతకాలు పెట్టినామా, కారు కోటి ఇల్లు కోటి. ఫస్ట్ పెట్టిన దానికి లాస్ట్ పెట్టిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎందుకంటే అన్ని షరతులు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం బ్యాంకుల కింద జీతగాలం అయిపోయినాం.
సోకులకు పోయి బ్యాంకులకు జీతగాలమైన ఇంటి కోసం పని చేసిట్టు కాదు ఇక ఏమన్నా అంటే లాస్ట్కి అదే ఉంటుంది ఇట్లా చూస్తారు డిస్క్లైమర్ ఉంది పోతున్నాయి నిజంగా ఇంకా చెప్పు అమ్మా భూమి మా తాన ఇంకేమన్నా చెప్పు శివరాత్రి ఎట్లా చేసుకున్నావు చాలా చేస్తాను టెంపుల్కి వెళ్ళాను తర్వాత మొత్తం ఏం తినలేదు ఫుల్ డే ఓన్లీ లిక్విడ్లో ఉన్నాం ఎందుకు వారు ఏమన్నా కలుపుకురా లిక్విడ్ లా రానే కొట్టేసిరా ఎనర్జీ సో టెంపుల్కి వెళ్ళాం అంతే మేము శివయ్య అంటాం మీరేమంటారు ఇంకా బసవనే అని ఇంకేదన్నా బసవేశ్వర అది వచనకార నేమ్ కదా పేరు కానీ మనం మేమైతే శివం అనే చెప్తాం శివ అని చెప్తాం శివ మేము శివరాత్రి అంటాం కదా మీరేమంటారు భాషలో మేము కూడా శివరాత్రి మహాశివరాత్రి మీరు శివరాత్రి అంటారుగా మేమైతే మహాశివరాత్రి అని చెప్తాం మహాశివరాత్రి కన్నడంలో మారదా ఇది పండుగ లేదు మారుతుంటాయి ఉగాదిని కూడా మారుస్తారు కదా యుగాది మారుస్తారు మీరు బోనాలు అని చెప్తారు కదా మీరు సంక్రాంతికి మేమైతే సంక్రాంతి అని చెప్తాం మరి బోనాలకి ఏమన్నారా మీరు బోనాలు లేదు మా సైడ్ లో ఓన్లీ సంక్రాంతి కోడిని కోయరా కోడి అది వేరే సెపరేట్ అది వేరే సంక్రాంతి అది అంటే మా సైడ్ అయితే మా మంగళూరు మా సైడ్ లో మేము సంక్రాంతికి కోడిని చేయం మా భూతాలు ఉంటాయి కదా భూత మా దేవుడు భూత అంటే దేవుడు అంటే శివ పార్వతి గణేష అదంతా మాకు అక్కడ వేరే దేవుడు భూతాలు అని చెప్తాం అంటే ఇప్పుడు గడి ఉంటుంది కదా గడికి ఒక్కొక్క బూతులు ఉంటాయి బూతులు కాదు భూత అని చెప్తాం మేము సో దానికి మేము కోడి తర్వాత మేక అదంతా ఇస్తారు కానీ మీరు తింటాంలే తర్వాత అది బూతు తిన్న తర్వాత మేము తింటాం అమ్మో మా ఇక్కడ షెట్టీలు ఇంటే నన్ను కొడతారు ఈ షెట్టు చినిగిపోయేదాకా ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారా మా దగ్గర మా దోస్తులు తినరు అట్లా మంచిదే మీరు ఇంకోళ్ళు ఎవరన్నా ఉంటే చూడు మరి అంటే పెళ్ళైన వాళ్ళే ఒరుగులు కలవాలి కదా ఇంకా చెప్పన్నా అంటే ఇప్పుడు ఫైసల్ నిర్మాత యాఫీ మంచిగా బిజినెస్ అవుతుంది ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పోతుందా అది అన్నే ఇదంతా రిలీజ్లో అన్న చూసుకుంటున్నాడు యుఎస్ ఆస్ట్రేలియా యూకే అంతేగా మనకున్నాయి